నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి సింహరాశి వారికి మాసంలో ఆలోచనలన్నీ కూడా ఆధ్యాత్మికంగా థాట్ ప్రాసెస్ అంతా కూడా ఎవేకనింగ్ అనమాట. స్పిరిచువల్ వైపు ధ్యాస మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇక పర్టికులర్గా లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ లేదా బిజినెస్ పార్ట్నర్ విషయంలో కానీ చాలా కన్ఫ్యూజన్గా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. ఆల్రెడీ న్యూలీ మ్యారీడ్ ఉన్న వాళ్ళకి కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది మ్యారిటల్ లైఫ్. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా ఏది కూడా క్లారిటీ లేకుండా ఉండడానికి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా చాలా శ్రద్ధ అవసరం ఈ మాసంలో. ఈ ఆగస్టు మాసం అంతా కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కొంత కన్ఫ్యూజను, తర్వాత మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా కలవరపెట్టే విధంగా ఉన్నాయి. కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సడన్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, లేదంటే ఈఎంఐలు భారం ఎక్కువ అవ్వచ్చు. సో ఏదైతే హౌస్ పర్చేస్ చేస్తారో ఈఎంఐతో అట్లాంటి వాళ్ళకి, లేదా అంటే ఏదైనా కార్ పర్చేస్ చేసి ఉంటారు వాళ్ళకి ఈఎంఐస్ అన్నవి భారంగా, ఖర్చులు, కొంత ఫైనాన్షియల్గా టైట్గా ఉండే కండిషన్ కూడా సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. అండ్ చెప్పుకున్నాం మనము ఆరోగ్య విషయాల్లో చాలా శ్రద్ధ వహించాలి. సడన్గా బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగచ్చు, ఆర్ బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్. సో ఇవన్నీ కూడా అలసట, లేదంటే ఫటీగ్ ఎక్కువగా ఉండడము, అలసట ఎక్కువగా ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా సింహరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీటన్నిటి విషయాల్లో పక్కన పెడితే మానసిక ప్రశాంతత అండ్ స్పిరిచువాలిటీ కూడా పెరుగుతుంది అని చెప్పుకున్నాం కాబట్టి అటువైపు కొంత కాన్సన్ట్రేట్ చేయండి. చక్కగా టెంపుల్స్కి తిరగడము, సో తీర్థయాత్రలకు వెళ్ళడం, లేదా టెంపుల్స్ విజిట్ చేయడము, ఇలా చేయడం వల్ల చాలా రిలీఫ్గా సింహరాశి వారికి ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ మాసంలో కొన్ని డిలే అవ్వచ్చు. రావాల్సిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిలే అవ్వచ్చు. సంతానం కోరుకునే దంపతులకు కూడా కొంత చాప్యం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కొన్ని క్లారిటీ ఉండదన్నమాట. ఆటంకాలు వస్తుంటే దగ్గర వరకు వచ్చి కొన్ని అలయన్సెస్ స్టాప్ అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రేమ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా సింహరాశి వారు ఈ మాసంలో వ్యవహరించాలి. చిన్నదానికి అపార్థాలు చేసుకోవటము, రిలేషన్షిప్స్లో కొంత బ్రేకప్, ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా కేర్ తీసుకోండి. మరి ఈ మాసంలో సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన గురువారం రోజు చేయటం వల్ల, సో శివాలయానికి గురువారము విజిట్ చేయడం వల్ల కొంతవరకు ఏవైతే చుట్టూ జరుగుతున్న అలజడులు ఏవైతే ఉంటాయో వాటికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కోర్టు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త అవసరం సింహరాశి వారికి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నారు కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.